హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అవేంటి. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసిన తర్వాత అర్థమైపోయింది కావచ్చు. ఇంటర్నెట్ స్పీడ్ కనుక మీరు స్లో ఉన్నట్టయితే ఏ విధంగా దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ రోజు మీకు కంప్లీట్గా చెప్పబోతున్నాను. సో ఈ సెట్టింగ్స్ కనుక చేసుకున్నట్టయితే కంప్లీట్గా మీ ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఇదివరకు కంటే ఇప్పుడు చాలా పవర్ఫుల్గా బెస్ట్గా అయితే స్పీడ్గా అయితే రావడం జరుగుతుంది. కాబట్టి సో వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా క్లియర్గా డీటెయిల్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, దీని గురించి మనం సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి. మొబైల్ సెట్టింగ్స్. నెక్స్ట్ ఇక్కడ మీరు టాప్ లో చూసినట్టయితే మనకు సర్చ్ బార్ అనేది కనబడుతుంది కదా, దాన్ని అయితే మనం క్లిక్ అయితే చేసుకోవాలి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఏమని టైప్ చేస్తారు, దాంట్లో మొబైల్ నెట్ అని చెప్పేసి టైప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మొబైల్ నెట్ అని చెప్పేసి టైప్ చేసిన తర్వాత ఇక్కడ సిమ్ కార్డ్స్ అండ్ మొబైల్ నెట్వర్క్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. ఆ సెట్టింగ్ అయితే మనం ఓపెన్ చేయాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే మీ మొబైల్లో 2 సిమ్ కార్డ్స్ ఉంటాయి కదా, ఆ సిమ్ కార్డ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే కనబడుతుంది. మీ మొబైల్ డేటా దేంట్లో ఉందో ఆ సిమ్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఇక్కడ మీరు మెయిన్ గా ఇంపార్టెంట్ గా చూసినట్టయితే యూజ్ వోల్ట్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ ని మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీకు టర్న్ ఆఫ్ ఉన్నట్టయితే ఈ బ్లూ కలర్ బటన్ కనబడుతుంది కదా, ఇది టర్న్ ఆఫ్ ఉన్నట్టయితే కంపల్సరీగా దాన్ని అయితే ఆన్ అయితే చేసుకోవాలి. దాన్ని ఆన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. దాన్ని మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే నాది వచ్చేసి 4G మొబైల్ అన్నమాట. ఒకవేళ మీకు 5G ఉన్నట్టయితే దానిపైన LTE పైన 5G అని కనబడుతుంది కదా. ఇవాళ రేపట్ల 5G అనేది పేరుకే ఉంది కానీ 5G స్పీడ్ అయితే వస్తలేదు. కాబట్టి ఒకవేళ మీకు 5G అని చెప్పేసి ప్రిఫర్డ్ లో ఉన్నది అనుకోండి, కంపల్సరీగా మీరు దాన్ని LTE లకైతే చేంజ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎందుకు చేంజ్ చేసుకోవాలి అంటే ఆ 5G ఉన్నట్టయితే దాని గురించి అది ఊకే స్విచ్చింగ్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. 5G నెట్వర్క్ ఏడుంటుందో అని చెప్పేసి దాని వల్ల ఒకవేళ లేకపోయింది అనుకోండి, మనకు నెట్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది అనమాట. మన 5G నెట్వర్క్ అనేది ఇవాళ రేపట్లో చాలా తక్కువ వస్తుంది. కాబట్టి కంపల్సరీగా మీరు ఈ LTEనే వాడడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. దాన్ని చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ మీరు చూస్తారు కదా యాక్సెస్ పాయింట్ నేమ్స్ అని చెప్పేసి కొన్ని మొబైల్స్ లో APN అని చెప్పేసి కనబడుతుంది. దాన్ని అయితే మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీకు ఈ పేజ్ లోకి వచ్చిన తర్వాత కింద మీరు చూసినట్టయితే రీసెట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. దాంట్లో ఏమన్నా మన ప్రొవైడర్ నేమ్ లో దాంట్లో ఏమన్నా సెట్టింగ్స్ ఉన్నాయి అనుకోండి, అవి ఏమన్నా పొరపాటున చేంజ్ అయినాయి అనుకోండి, కంపల్సరీగా ఇది మళ్ళీ రీసెట్ చేసి మన నెట్వర్క్ అనేది మళ్ళీ మనని బ్యాకప్ చేస్తూ ఉంటది అనమాట. దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. రీసెట్ ని మిస్టేక్ లో ఏమన్నా చేంజ్ అయినాయి అనుకోండి, మళ్ళీ రీసెట్ అయితే చేస్తూ ఉంటది. దాని తర్వాత ఇక్కడ ఈ విధంగా బ్యాక్ అయితే వచ్చేసేయండి కంప్లీట్ గా. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ సర్చ్ బార్ అనేది కనబడుతూ ఉంటది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమని టైప్ చేస్తారు, రీసెట్ అని చెప్పేసి టైప్ చేయండి ఫ్రెండ్స్. RESET అని చెప్పేసి టైప్ చేసిన తర్వాత స్టార్టింగ్ లో మీకు ఈ విధంగా ఒక ఆప్షన్ అయితే వస్తుంది, రీసెట్ వైఫై మొబైల్ నెట్వర్క్స్ అండ్ బ్లూటూత్ అని చెప్పేసి. దాన్ని అయితే మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఇది ఎందుకు క్లిక్ చేసుకోవాలి అంటే దీంట్లో కూడా మనకి ఏమన్నా మొబైల్ సంబంధించిన సెట్టింగ్స్ అనేవి ఏమైనా చేంజ్ అయినాయా మొబైల్ డేటాకి సంబంధించి, అంతేకాకుండా వైఫైకి సంబంధించి అని చెప్పేసి రీసెట్ అయితే చేసుకుంటే కంప్లీట్ గా మన ఫోన్ ఏ విధంగా కొత్తగా వచ్చిందో ఆ విధంగా అయితే సెట్టింగ్స్ అయితే రీబిల్ట్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. ఆ రీసెట్ పైన ప్రెస్ చేస్తే మీ మొబైల్ లాక్ స్క్రీన్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీకు ఫింగర్ ప్రింట్ ఉంటే ఫింగర్ ప్రింట్ కూడా ఇచ్చేసి ఈ విధంగా రీసెట్ అయితే చేసుకోండి. ఆ నెట్వర్క్స్ అన్నిటిని చేసుకున్నట్టయితే బై డిఫాల్ట్ గా అన్ని రీబిల్ట్ అయితే అవుతుంది. అప్పుడు మీకు నెట్వర్క్ అనేది స్పీడ్ గా అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్, ఎవరైతే క్రోమ్ యూజ్ చేస్తూ ఉంటారో బాగా క్రోమ్ లో మీరు ఏదన్నా చూసినప్పుడు మీకు నెట్ స్పీడ్ అనేది స్లోగా వస్తున్నట్టయితే క్రోమ్ లో చిన్న సెట్టింగ్ ఉంటుంది, మెయిన్ ఇంపార్టెంట్ సెట్టింగ్. సో అది చేసుకున్నట్టయితే నెట్ స్పీడ్ అనేది క్రోమ్ లో బాగా ఇంక్రీజ్ అయితే అవుతుంది అనమాట. సో దాన్ని ఏ విధంగా చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకొని చూద్దాం. క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీకు టాప్ లో 3 డాట్ లైన్ అనేది కనబడుతూ ఉంటది రైట్ సైడ్ కార్నర్ లో, దాన్ని అయితే మనం ప్రెస్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా లాస్ట్ నుంచి థర్డ్ ఆప్షన్ మీరు చూసినట్టయితే సెట్టింగ్స్ అయితే కనబడుతుంది. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్ లోనే ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటది. దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఈ విధంగా కింది కొద్దిగా స్క్రోల్ చేస్తే యూజ్ సెక్యూర్ DNS అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. దీంట్లోనే మనం ఆ సెట్టింగ్ అనేది చేయాలి. దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ బై డిఫాల్ట్ గా అందరికి ఇట్లే ఉంటది అనమాట. ఇక్కడ మీరు ఏం చేంజెస్ చేయాలి అంటే ఇక్కడ మీరు చూస్తారు కదా లాస్ట్ ఆప్షన్ చూజ్ అనదర్ ప్రొవైడర్ అని చెప్పేసి దాన్ని అయితే మనం చూజ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు రైట్ సైడ్ కార్నర్ లో ఆరో మార్క్ కిందికి చూపెడుతుంది కదా, దాన్ని ప్రెస్ చేసినట్టయితే ఇట్లా మీకు ఆప్షన్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి నెట్ స్పీడ్ కానీ ఆప్షన్ ఏంటిది అంటే ఇక్కడ లాస్ట్ లో ఉన్నది కదా క్లౌడ్ ఫైర్ అని చెప్పేసి, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. 1.1.1 అని చెప్పేసి ఉంది కదా 4 1లు, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మీరే ఇప్పుడు బ్రౌజింగ్ అయితే చేసి చూడండి, నెట్ స్పీడ్ అనేది రాకెట్ స్పీడ్ లో అయితే మారుతుంది అనమాట. ఆ విధంగానైతే ఈ సెట్టింగ్ అనేది వర్కౌట్ అవుతుంది. ఇది ఓన్లీ మన క్రోమ్ లోనే అవుతుంది, వేరే దాంట్లోనైతే కాదు. మళ్ళీ వేరే యాప్ లో కాలేదు అని చెప్పేసి మీరైతే చెప్పకండి. ఇంతకుముందు చెప్పినా కదా నార్మల్
నార్మల్లీ అవి వచ్చేసి మన మొబైల్ ఎంటైర్ సెట్టింగ్స్ అనమాట. అవి అయితే చేసుకుంటే మన మొబైల్కి మంచిది, ఇవి చేసుకుంటే మన క్రోమ్కి మంచిది అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ సెట్టింగ్, ఇంపార్టెంట్ సెట్టింగ్, హిడెన్ సెట్టింగ్స్ చాలా మంది తెలియదు కాబట్టి ఈ వీడియో వచ్చేసి మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఒకవేళ ఇవి మీకు వర్క్ అయినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నట్టయితే వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనమాట ఏ విధంగా వాళ్ళ ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.